దేవుడు తన ముఖ కాంతి ద్వారా వెలుగు ప్రకాశింపచేసి ఆయన చిత్తం ఏమిటో తెలియపరుస్తున్నాడు. ఏమిటి ఆయన చిత్తం అంటే, నేను లోకానికి నిజమైన వెలుగై ఉన్నాను. నేను లోకానికి నిజమైన వెలుగై ఉన్నాను. ఒకడు నన్ను వెంబడించిన ఎడల వాడు ఏమాత్రం చీకట్లో ఉండక ఆశ్చర్యకరమైన వెలుగులో నడుస్తాడు. ఇది నా చిత్తం. ఇది మీరు తెలుసుకోవాలి. నిన్న సాయంకాలం కాదు కానీ నిన్న రాత్రి మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసాం. ఎంతమంది చూశారు? మిగతా వాళ్ళు ఏం చూస్తున్నారు? 10 మంది చేతులు ఎత్తారు. కొంతమంది సిగ్గుతో కూడిన భయంతో ఎత్తరు. సరే, వాళ్ళు ఒక 10 మంది వేసుకుంటే మిగతా వాళ్ళందరూ ఏం చేసినట్టు? ఎవరి కోసం పెట్టినట్టు? అది ప్రతిరోజు మధ్యరాత్రి 12 దాటగానే అది తెలియలా. ప్రతిరోజు రాత్రి మధ్యరాత్రి 12 దాటిన వెంటనే వాక్య ప్రత్యక్షత, ఒక్కొక్క వాక్యాన్ని పెడుతున్నా. ఏం చేయమన్నాను? మధ్యరాత్రి మీకు ఏ సమయంలో మెలకు వచ్చినా, ఉదయం 6 దాటాక చూడాలని కాదు కదా, మధ్యరాత్రి 1 గంటకో 2 గంటలకో 3 గంటలకో ఏ టైంలో లేచినా వెంటనే ఆ సెల్ ఫోన్ తీసుకుని ఆ వాక్యాన్ని 2-3 సార్లు ఉచ్చరించి చదవండి. చదివి ఆ వాక్యాన్ని ముద్దు పెట్టుకొని పెట్టుకోండి. దేవుని వాక్యాన్ని హత్తుకోండి, ముద్దు పెట్టుకోండి అని చెప్పాను.